అగో గీ లీడర్ కమ్ లాయర్ సాబు ఏమో పంచాయతీ ముంగటేసుకున్నాడు కదా. ఏ మాట కామాటే అబ్బా, కోట్లనేమో న్యాయం పక్షాన నిలబడి అన్యాయం దుమ్ము దులుపుతాడు, ఇటు జనంలోకి వచ్చి ప్రజల తరపున సర్కార్ మీద కొట్లాడతాడు. ఏడికి పోయినా చట్టాలు సెక్షన్లు రూల్స్ మాట్లాడుకుంటా ఎవరిని మెసలనిత్తలేడు కదా. ఇంతకు నేనేం చెప్పాలని అనుకుంటున్నాను గా ముచ్చట మీరే అయినూర్రో పారి. ఇందిరమ్మ సర్కార్ అంటే ఇల్లు కట్టించుడు భూములు వంచింది అనుకున్నాం కానీ ఇందిరమ్మ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇప్పటి చేయి పార్టీ లీడర్లు ఇందిరమ్మ పేరును ఎడగొట్టే పని ముంగటేసుకున్నట్టున్నారు కదా. లేకపోతే ఎందులా ఒదిక్కేమో హైడ్రా పేరు మీద ఇండ్లు గులగొట్టవచ్చే, ఇక ఇప్పుడేమో అడవి బిడ్డల భూములను పెద్ద కంపెనీలకు అప్పచెప్పే పని ముంగటేసుకున్నారట. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పత్రాలను మార్చి ఆ పత్రాల పేర్లు కూడా మార్చి గిరిజనుల భూములను ఏరేటోళ్ళకి అప్పచెప్తానంటే కాంగ్రెస్ పార్టీలకు పబ్లిక్ మీద ఎంత పాయిరం ఉన్నదో చూడులిగా. యోగి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల తండల గిరిజనుల భూములను బయట ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిందట. రాత్రికి రాత్రే కొంతమంది బౌన్సర్లను ఎంబడి పెట్టుకుని వచ్చి చుట్టూ గోడ కట్టిందట గిరిజనుల భూములకు. ఇక అటు దిక్కేవాళ్ళన్నా పోతే ఎంబటే కేసు కట్టి లోపలేస్తానట. అగో గాముచ్చట మీదనే ఊరోళ్ళందరూ కలిసి ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా అంటే గా ధర్నా కాడికి ఆ ఏరియా ఎంపీ రఘునందన్ సార్ వచ్చి పబ్లిక్ తోని ముచ్చట పెట్టుకుంటా ఏం జరిగిందని కుద్దుగా తెలుసుకొని మైకుల ముందడికి వచ్చి గిట్లా అనకొచ్చిండు. 434 సర్వే నంబర్లున్న ఈ భూముల 9వ తారీఖు దాకా ఎసొంటి గోడలు లేవు. మరికి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? కోర్టులు ఆదివాసీలకు గిరిజనులకు జల్ జంగల్ జమీన్ అనే కొన్ని హక్కులు కల్పించినా కూడా అవి కాంగ్రెస్ వాళ్ళకు తెలియనట్టున్నదని కలెక్టర్ గారు మీకు 24 గంటల టైం ఇస్తున్నాం, మర్యాదగా ఈ గోడలు గూలగొచ్చి ప్రజలకు న్యాయం చేస్తారా, లేకుంటే మమ్ములనే చట్టాన్ని చేతులకు తీసుకోమంటారా అని. మేము గనక చట్టాన్ని చేతులకు తీసుకుంటే మమ్ములను ఏ శక్తి ఆపలేదని గట్టిగానే గరమైండు ఎంపీ రఘునందన్ సారు. అక్కడున్న ప్రజలందరూ 24 గంటలల్లా ఈ భూముల చుట్టూ కట్టిన గోడలను ఊడబికెత్తారు కావచ్చు అని అనుకుంటాంటేనే ఇక గీ ముచ్చట మాట్లాడినందుకు ముందుగాలనైతే రఘునందన్ సార్ని అరెస్ట్ చేసిండ్రులా. ఇక ఈ ముచ్చట మీద అటెంకేం జరుగుతుందో ఇక చూడాలి. మరి ఎకరాల భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి దొంగ రిపోర్ట్లు తయారు చేసి అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఇచ్చిన సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఈ గిరిజనుల పక్షాన భారతీయ జనతా పార్టీగా ఈ స్థానిక ఎంపీగా నేను ఇక్కడికి వాళ్ళ పక్షాన ఉద్యమం చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 3 డిమాండ్లు. దాదాపు 4 తరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టా ఇవ్వమంటే 100 కారణాలు చెప్పినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలు ఇవ్వమంటే మాత్రం వాళ్ళు చదువుకోలేదట, వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట, 1954లో వాళ్ళకి తెలియదట. ఇప్పుడే నిద్రలేసిరు, వాళ్ళు దరఖాస్తు పెట్టిరు, కలెక్టర్లు సాఫీగా వాళ్ళకి సాష్టాంగ దండాలు పెట్టి భూములు ఇచ్చిరు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం 8వ తారీఖు రోజు, ఇదే సంవత్సరం 8వ తారీఖు రోజు గిరిజన బిడ్డల్ని భూములకి వెళ్ళి వ్యవసాయం చేసుకునేటోళ్ళని ఎల్లగొట్టద్దని ఆర్డర్లు ఇస్తే 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాక పోలీసు వాళ్ళు ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి రాత్రిపూట ఈ రోడ్డు మీద ఊరోళ్ళను కూడా నడవనీయకుండా చేసి మీరు చూస్తున్నటువంటి ఈ 2 టెంపరవరీ గోడల్ని బౌన్సర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మేము చేసేటువంటి డిమాండ్, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం తెత్తా ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు.